జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ ఏంటి అంటే మోహన్ బాబు గారు మంచు మనోజ్ది ప్రాబ్లం. కుటుంబాలు అంటే ఆస్తులు, అంతస్తులు, హోదాలు కావాలంటున్న పిల్లలు. తల్లిదండ్రులు పరువు పోతుందా? తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారా? తల్లిదండ్రులు ఏమన్నా నొచ్చుకుంటున్నారా? వాళ్ళ మనసు గాయపడుతుందా అని ఆలోచించని పిల్లలు. మంచు మనోజు విష్ణుకి గ్యాపు ఏంటి అంటే తల్లిదండ్రులు అందరినీ ఒకలాగే చూస్తారు. కానీ కొంతమంది పిల్లల విషయంలో వాళ్ళు ఏంటంటే వాడు చిన్నవాడను, వీడింటికి పెద్దవాడను, లేకపోతే ఆడపిల్లను, ఏదైనా కానీ కొంచెం పెట్టేదేమో ఒకడికి, మాటలతో కడుపు నింపేది ఒకరికి లాగా ప్రతి ఇంట్లోనూ తల్లిదండ్రుల ప్రవర్తన అలాగే ఉంటుంది. మోహన్ బాబు గారు విషయంలో ఇవాళ జడ్జి గారి దగ్గరికి వెళ్తే మనోజు మోహన్ బాబు గారు జడ్జి గారి ముందు ఎంతోసేపు వాదనలు పెట్టుకుని గొడవలు పడ్డారు ఇద్దరు. దీని గురించి నేనేం చెప్తానంటే, కృష్ణారెడ్డి అని మోహన్ బాబు గారి ఫ్రెండ్ ఒక లెటర్ రాశారు. అది మీడియా ముఖంగా రిలీజ్ అయింది. మనోజ్, నీకోసం నాన్న ఎంత కష్టపడ్డాడు, నీకోసం సినిమాలు తీశాడు, నిన్ను హిట్ చేయాలని, నిన్ను హీరోని చేయాలని చెప్పి నాన్న పడ్డ తాపత్రయం మర్చిపోయావా? నిన్ను ఉన్నత చదువుల కోసం విదేశాలు పంపించింది మర్చిపోయావా? నిన్నెంతో ప్రయోజకుడు చేయాలని చెప్పి నాన్న చేసిన ప్రతి పని నువ్వు మర్చిపోయావా? అందరికంటే ఎక్కువ ప్రేమ గల వ్యక్తిగా మనోజ్ నిన్నే చూశాడు నాన్న. అది నాకు తెలుసు, అందరికీ తెలుసు, నీకు కూడా తెలుసు. కానీ నువ్వు మాత్రం ఈరోజు నాన్న పరువు తీయాలని బజార్కి ఎక్కి ఆయన బజార్కి ఇడ్చి ఆయన ఒక నిర్దోషిగా చూస్తున్నావు. నువ్వు ఏ పెళ్లి చేసుకుంటానంటే దానికి ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. నువ్వు ఏ అమ్మాయిని తెచ్చి నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అన్న అంటే ఓకే అన్నాడు. ఇన్ని చేసిన తండ్రిలో నీకు తప్పు కనపడిందా? ఆస్తుల కోసం రోడ్లెక్కి కొట్టుకోవాలా? ఏంటి ఇదంతా అని చెప్పి చాలా ఆవేదనతో కృష్ణారెడ్డి గారు అని ఆయన మోహన్ బాబు గారి ఫ్రెండు సోషల్ మీడియా వేదికగా ఒక లెటర్ రిలీజ్ చేశారు. నాకు చాలా బాధ కలిగిందండి ఆ లెటర్ చూసిన తర్వాత. ఎందుకు అంటే మనం సంపాదించి కష్టార్జితం మంది. పిల్లలు అనేవాళ్ళు దేనికి అంటే తల్లిదండ్రులను చదివించి పెద్ద చేసి ఈ ఆస్తికి వీళ్ళు వారసులు, వీళ్ళు దీన్ని కాపాడుకోగలరు అన్నప్పుడే తల్లిదండ్రులు పిల్లల చేతుల్లో ఆస్తులు పెడతారు. పూర్వం రోజుల్లో చూడండి, రాజులు ఉన్నప్పుడు రాజుగారు కూడా వెంటనే యువరాజుని పట్టాభిషేకం చేసి ఆస్తులు ఇచ్చేయలేదు. ఏ రోజు రాజ్యాన్ని కట్టబెట్టలేదు. ఫస్ట్ దేశ యాత్రలకు పంపించి, దేశం మీదకి పంపించి, నువ్వు అందరి యోగక్షేమాలు, అందరు ఎలా ఉన్నారు, నువ్వు పరిపాలించగలవా లేదా, నువ్వు అన్ని కనుక్కుని ఆ గురువుగారి ఆశ్రమంలో పెట్టి విద్యాబుద్ధులు నేర్పించి తర్వాత దేశయాత్రలకు పంపించి అప్పుడు వీడి ప్రయోజకుడు అన్నప్పుడు రాజ్యానికి రాజుని చేసేవాడు. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళ సంపాదించిన ఆస్తి ఎంతో కష్టపడి తిని తినక, మోహన్ బాబు గారు చెప్పారు, రే మనోజ్, నేను చెన్నై రోడ్లలో తిని తినక ఆ బిస్కెట్ తిని ఇంకో బిస్కెట్ అట్టు పెట్టుకుని రెండో రోజు తిన్న రోజులు కూడా ఉన్నాయిరా. నేను ఇంత కష్టపడి పైకి వచ్చింది మిమ్మల్ని ప్రయోజకులను చేయడానికేరా అని చెప్పి ఆయన చెప్పుకున్న విద్యలు బాధ ఉంది. ఇంకోటి, తండ్రి నేను ఒక బిస్కెట్ తిన్నాను రా, మీరు తినండి అంటే మనోజ్ దెబ్బలాడాలి. నేను ఒక జత బట్టలతోనే వారం రోజులు ఉన్నాను, నువ్వు అలా ఉండరా అంటే కొడుకులు దెబ్బలాడాలి. లేదు, నేను కటిక నేల మీద విద్యుత్ దీపాల మధ్యలో రోడ్డు మీద పడుకున్నాను రా, మీరు కూడా అక్కడికి వెళ్ళి పడుకోండిరా అంటే ఇంత ఆస్తుండి మమ్మల్ని ఇంత నరకేతన తండ్రి పెడుతున్నాడు అని చెప్పి పిల్లలు పోట్లాడొచ్చు. ఇవేమీ కాదు, నేను ఎంత కష్టపడ్డా నా పిల్లలు సుఖపడాలి, నా పిల్లలు నా ఆస్తి అనుభవించాలి, నా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి, మంచి చదువులు చదువుకోవాలి, తెచ్చుకున్న అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి, వాళ్ళు తెచ్చుకున్న ఇంట్లో అట్టి పెట్టుకోవాలి అనుకుని మోహన్ బాబు గారు కూడా అందరి తండ్రులాగా ఆలోచించారు. ఒక తండ్రి తల్లికి అన్నదమ్ములకి ఏది పడనప్పుడు నేను ఆ ఇంట్లోనే ఉంటాను అని ఎలా పట్టుబడతావు? తండ్రి నాకు నిన్ను చూడటం కానీ నీ భార్యను చూడటం కానీ నాకు ఇష్టం లేదు, నువ్వు నా ఇంట్లోకి రావద్దు, నువ్వు విడి కాపురం పెట్టుకో, ఇంట్లో విడిగా ఉండండి, చక్కగా మేమే వచ్చిపోతుంటాం, మీరు వచ్చిపోండి అని చెప్తున్నప్పుడు అంత మొండితనం పట్టాల్సిన అవసరం ఏంటి? రెండోది, మంచు విష్ణునే ఎక్కువ సపోర్ట్ చేస్తారు, మంచు విష్ణు అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పి అన్నదమ్ములు ఇద్దరు పోట్లాడుకు చచ్చిపోతున్నారు. ఇంకోటి చెప్పాలి, మంచు విష్ణు తండ్రి చెయ్యి ఏ రోజు వదిలిపెట్టలేదు. తండ్రి బాగోగులు, తండ్రి కష్ట సుఖాలు,
తండ్రి ఒడిదుడుకుల్లో, తండ్రి ఎన్ని సినిమాలు తీసినా అవి ఫ్లాప్ అయినా, తండ్రి అప్పుల్లో, అన్నిట్లో భాగం ఉంది. మనోజ్కి లేదా అంటే ఏదైతే పబ్లిక్గా బయటకు వస్తుందో, ఏదైతే పబ్లిక్గా బయట జనానికి తెలుస్తుందో అదే జనం చెప్పుకుంటారు. వెనక నుంచి నువ్వు తెర వెనకాల ఉండి సపోర్ట్ చేసింది జనం ఎవరు చెప్పుకోరు. తెర వెనకాల ఉండి చేసింది ఎవరు చెప్పుకోరు. ఇప్పుడు తెర ముందుకు వచ్చి మనోజ్ ఏదైతే రాద్ధాంతాలు చేస్తున్నారో, ఇలాంటి కొడుకు ఎవరికి ఉండకూడదు, మెజిస్ట్రేట్ ముందు కూడా తండ్రిని ఇంత అవమానిస్తాడా, ఆర్డీఓ ఆఫీసుల్లో కలెక్టర్ల దగ్గర ఇంత ఇబ్బంది పెడతాడా తమ తండ్రిని ఆస్తుల కోసం అని చెప్పి జనాలు నవ్వుకుంటున్నారు. ఇంకోటి, కోడళ్ళు పట్టలేదు, కొడుకు నా భార్యని చిన్న చూపు చూస్తున్నారు అన్నప్పుడు మళ్ళీ అదే తండ్రి ఉన్న చోటుకి వెళ్ళి పెట్టాల్సిన అవసరం ఏంటి? తల్లి తండ్రి చక్కగా ఇల్లు కట్టుకుని ప్రశాంతమైన జీవితం గడపాలనుకున్న ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లోకి గెస్ట్లాగా మీరు వెళ్లాల్సిందే తప్ప తండ్రిని దౌర్జన్యంగా బయటకు తోసేసి మీరు వెళ్ళి నువ్వు నీ భార్య ఉండటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి అందరి అభిప్రాయం. చాలామంది మంచు మనోజు, మోహన్ బాబే కాకుండా చాలామంది ఇళ్లలో కొడుకులు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులను ఇబ్బంది గురి చేసి, వాళ్ళని కాన్రాని మాటలని ఇబ్బంది గురి చేసి, వాళ్ళని చేదరించుకుని, వాళ్ళని అవమానించి, వాళ్ళకి మర్యాదలు ఇవ్వకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. తండ్రి ఏం పెద్ద పట్టించుకోడు. అదే తల్లి అయితే కంట్రోల్ చేస్తుంది. నువ్వు ఈ మాట అంటం తప్పు, ఇలా మాట్లాడటం తప్పు, ఇలా ఉండటం తప్పు అని చెప్పి తల్లి చెప్తుంది. ప్రతి ఇళ్లలో తల్లిదండ్రులని గౌరవించండి. తల్లిదండ్రులని గౌరవించినప్పుడే మీకు కూడా మంచిగా అనిపిస్తుంది. పిల్లలు నలుగురు ఉన్నప్పుడు ఒకరికి సపోర్ట్ చేసి ఒకరికి చేయకపోతే ఎవరికైనా కోపాలు తాపాలు రావటం సహజంగా జరుగుతుంటాయి. ఎప్పుడు ఒకడికే సపోర్ట్ చేస్తారా, ఒకడికే ఇచ్చేస్తారా అని చెప్పి కరెక్ట్గా అడుగుతూ ఉంటారు పిల్లలందరూ. కానీ అక్కడ తండ్రినే పొజిషన్ వచ్చేసరికి వాడు చిన్నవాడును, పెద్దవాడును, లేకపోతే వాడికి పెద్దగా చదువు లేదను, పెద్దగా ఉద్యోగం లేదను, లేకపోతే పెద్దగా పాపం బయటికి వెళ్ళి నలుగురితో మాట్లాడలేడను, ఏదో ఒకటి తల్లిదండ్రులకి ఒక పిల్లాడి మీద ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది. అలాగని తక్కిన పిల్లలంటే అభిప్రాయం మంచిగా లేదని కాదు, ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క అభిప్రాయం పెట్టుకుంటూ ఉంటారు పిల్లలు. ఒకడు బాగా మాట్లాడగలడు, ఒకడు బయటికి వెళ్తే చొచ్చుకుపోగలడు, ఒకడు ఏదైనా చేయగలడు. పెద్ద వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకి దెప్పుళ్ళు ఒకటి వస్తాయి. వాడేం చేయడు కానీ నేను అన్నీ చేస్తాను, నన్ను పట్టించుకోవు, వాడే అన్నీ చేస్తాడు, నా భార్య ఏం చేయదు, లేకపోతే వాడికే ఎక్కువ ఆశిస్తున్నారు, నాకేమి ఇవ్వలేదు, వాడి భార్యను బాగా చూస్తున్నారు, నా భార్య అంటే లెక్కలేదు, వాడి పిల్లల్ని అయితే బాగా గారాబం చేస్తారు, నా పిల్లల్ని అయితే చూడరు. ఇలాంటి మానసికమైన డిస్కషన్లతో పెద్దవాళ్ళు వృద్ధులు నలిగిపోతున్నారు. ప్రతి ఇళ్లలోనూ ఇదే జరుగుతుంది, కొంతమంది అన్నమాట. ఇంకోటి, పిల్లల విషయానికి వచ్చేసరికి ఒకరోజు నేను కూడా మా నాన్నగారిని అడిగాను, నాన్నగారు ఎప్పుడైనా సరే కొడుకు పిల్లలు అనేసరికి మీకు ఎట్లాగైనా మంచి గారాభంగా ఉంటుంది, అదే కూతురు పిల్లలు రాగానే కొంచెం ఎట్లాగైనా ఇదిగా ఉంటుంది నాన్నగారు అంటే, గౌరవం తక్కువలో కాదు కొంచెం ఇదిగా ఉంటుందంటే అప్పుడు నాన్నగారు ఒక డైలాగ్ చెప్పారు, కూతురు పిల్లలు వస్తే తాతగారు మీ గేదెలు వెళ్తున్నాయి, మీ ఆవులు వెళ్తున్నాయి అంటారు, అదే నా మనవాళ్ళు అయితే మన ఆవులు వస్తున్నాయి తాతయ్య, మన గేదెలు వస్తున్నాయి, ఇవన్నీ మనవే కదా అని చెప్పి అడుగుతారు. అదే కూతురు పిల్లలు అయితే కనుక ఇవన్నీ మీవే నా తాతయ్య అని అడుగుతారు. అదే కొడుక్కి కూతురికి తేడా అని చెప్తూ ఉండేవాళ్ళు ఎప్పుడు. అలాగే కొడుకు పిల్లల్లోనూ కూతురు పిల్లల్లోనూ చాలా తేడాలు ఉంటాయి. కూతురు పిల్లల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఏ తప్పులు చేసినా ఫోన్లే, 2 రోజులు ఉండి వెళ్ళిపోయేవాళ్లే కదా, ఫోన్లే 4 రోజుల్లో సర్దుకుంటే అయిపోతుంది, వాడిని ఏమన్నా అన్నామంటే అల్లుడు కోపం వస్తుంది అనుకుంటారు. అదే కొడుకు దగ్గరికి వచ్చేసరికి వాడిని మనం కంట్రోల్లో పెట్టకపోతే మన కొడుకు పిల్లలు కదా, వాడు రేపొద్దున ఇబ్బంది పడతాడు నా కొడుకు, ఈ మనోడు ఎల్లరి చేస్తే రేపొద్దున నా కొడుకు కంట్రోల్ అవుతాడో లేడో, వీడిని మనం అరవకపోతే ఏంటి అని చెప్పి అలాంటి ప్రయత్నాలు తాతల్లో, అమ్మమ్మల్లో, నాయనమ్మల్లో అందరిలో కనిపిస్తుంటాయట. కూతురు కొడుకుల దగ్గరికి వచ్చేసరికి ఒక రకం, కొడుకుల దగ్గరికి వచ్చేసరికి ఒక రకం. దీన్ని కూడా జనాలు తేడాగా చూసి వాళ్ళ పిల్లలంటే ఇష్టం, మా పిల్లలంటే ఇష్టం లేదు, వాళ్ళ పిల్లలంటే లెక్కలేదు, మా పిల్లలంటే లెక్కలేదు, వాళ్ళ భార్యను ఎక్కువ చూస్తారు, మా భార్యను తక్కువ చూస్తారు, ఇన్ని రకాల మాటలు వస్తాయి. అందుకని తల్లిదండ్రులు చాలా పీక్ స్టేజ్లో ఉన్నారు ఈ జనరేషన్లో. ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో మాట్లాడితే ఎలా తప్పు, ఎవరింట్లో ఉంటే ఏం తప్పు, ఎవరింట్లో ఒక రోజు ఎక్కువ ఉంటే ఏం తప్పు, రోగం వచ్చిన తర్వాత ఎవరు చూస్తారు ఎవరు చూడరు, ఎవరింట్లో ఉంటే ఈ ఇంట్లో వాడు రాడేమో,
ఆ కొడుకింట్లో ఉంటే ఈ కొడుకు రాడేమో, ఆ కూతురు ఇంట్లో ఉంటే ఇంకో కూతురు రాదేమో. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఉన్నారని చెప్పి నేనైతే అంటాను. కొంతమంది చెప్పుకోగలుగుతున్నారు మోహన్ బాబు గారు లాగా, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు, అంతే తేడా. అందుకని పిల్లలందరూ చాలా జాగ్రత్తగా, అమ్మా నాన్న చనిపోయిన తర్వాత మిస్ అయిపోయాము, అలాంటి తల్లిదండ్రులను మేము కోల్పోయాము, చనిపోయిన తర్వాత 100 మందికి పిలిచి 100 రకాల భోజనాలు పెట్టే బదులు బతికున్నంగా మీ నాన్నకో మీ అమ్మకో కడుపు నిండా ఏం అనకుండా పెట్టండి, ఒకరోజు చాలు. ఆ తృప్తి ఎలా ఉంటుందో చూడండి. చనిపోయిన తర్వాత 100 ఊళ్ళు పిలిచి 200 ఊళ్ళు పిలిచి డబ్బాలు పంచి వెండి గ్లాసులు పంచి లేకపోతే ఇంకోటి పంచో చూడటం కాదు. బతికున్న తల్లిదండ్రులకి మాట బయటికి పోకుండా ఒక ముద్దన్నం పెట్టండి చాలు. అంతకంటే వాళ్ళు ఏది ఆశించట్లేదు ఈ రోజుల్లో. ఇలాగా మోహన్ బాబు గారు లాగా ఎవ్వరూ బాధపడకూడదని, మంచు మనోజ్ కూడా సినీ ఇండస్ట్రీలో ఇంతమంది తండ్రులు ఉన్నారు, ఎవరు కొడుకుల వల్ల బాధపడలా, నేను మాత్రం ఎందుకు మా తండ్రిని బయటికి ఏడ్చాలి, నేను సర్దుకుందాం పోని తండ్రి మొండితనం పడుతున్నాడు కదా అని కొడుకన్నా మాట వినాలి. తల్లిదండ్రులు ఇద్దరు రోడ్డుకి ఎక్కేస్తే తండ్రి కొడుకులు ఇద్దరు పోయేది మంచు ఫ్యామిలీ పరువే, అది గుర్తుపెట్టుకోవాలి. తండ్రి కోపంగా ఉంటే కొడుకు సర్దుకోవాలి, కొడుకు కోపంగా ఉంటే తండ్రి సర్దుకోవాలి. ఇద్దరు సర్దుకోకపోతే ఇలాగే కుటుంబం రోడ్డుకి ఎక్కేస్తుంది, జడ్జిల దగ్గరికి కలెక్టర్ల దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. తల్లిదండ్రులు మొండితనం చేస్తే ఆస్తుల్లో చిల్లి గవ్వ వాళ్ళు చచ్చిపోయేదాకా తర్వాత కూడా రాకుండా పోతుంది. నా పరువు తీసాడు కాబట్టి వీడికి ఎలాంటి ఆస్తి ఇవ్వను, తక్కిన ఆస్తి అంతా నేను తక్కిన వాడికి ఇచ్చేస్తున్నాను, నా పరువు ఎవరు నిలబెట్టాడని రాసేస్తే గిలగిల్లాడి చచ్చిపోతారు. అందుకని తల్లిదండ్రులని జాగ్రత్తగా చూసుకోండి, ప్రేమతో చూసుకోండి. ఓకేనా?